జన్మదిన వేడుకలు అతిథులు ఆత్మీయుల మధ్య ఎంతో ఘనంగా జరిగాయి. ముందుగా రామ్ నివాస్ బన్సాల్ ఆయన పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వగృహానికి వెళ్లి ఆయన ప్రత్యేక ఆశీస్సులు అందుకున్నారు. ఎమ్మెల్యే రామ్ నివాస్ బన్సాల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపించారు. అలాగే సనత్నగర్ డివిజన్ దేవశ్రీ మెన్స్ హాస్టల్ ప్రాంగణంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పేదలకు 500 బ్లాంక్ షీట్స్ ను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కొలను భూపాల్ రెడ్డి, సురేష్ గౌడ్, పీయూష్ గుప్తా, నీరా గుప్తా, వర్ష గుప్తా, పలారంబండి మధుముద్రాజ్, సురేందర్ గౌడ్, రమేష్ మధుముద్రాజ్, శివ, రవి, ప్రభుదాస్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. गणपतिगं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ ఈరోజు 50వ జన్మదినోత్సవ సందర్భంగా రామ్ బన్సల్ గారు ఇక్కడ బీదవారికి దుప్పట్లు పంచడం జరిగింది. అలాగే అందరికీ ఇక్కడ ఏదైతే మన బస్సు ఉందో దాసారం బస్తీ కానీ దాసారం అట్స్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియాల నుంచి వచ్చి చాలామంది వచ్చి దుప్పట్లు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఆయన ఇంకెన్నో జన్మదినాలు చేసుకోవాలి. ఆయన ఇంకెన్నో అభివృద్ధులు వచ్చేసి మళ్ళీ ఇంతకుముందు కూడా మన బయట కూడా కొన్ని టెంపుల్లో అక్కడ మళ్ళీ తర్వాత కొన్ని చోట్ల మన భోజనాలు కూడా పెట్టియడం జరిగింది. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ప్లాంట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా
ఇంకా చాలా చేసేటట్టు పొద్దున్న రాత్రి నుంచి చేస్తారు వాళ్ళు ప్రోగ్రామ్స్. అక్కడ వేరే దగ్గర ఒక ప్రోగ్రాము అలా ప్రోగ్రామ్ చేస్తూ ఈరోజు మా దగ్గర సనత్ నగర్లో నా డివిజన్లో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు వచ్చినందుకు ఇక్కడ ఉన్న బీద కుటుంబాలకు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషం ఉంది. ఆయన ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అందరికి. నా పేరు పీయూష్ గుప్తా. ఇవాళ శ్రీ రామ్ నివాస్ బన్సల్ గారిది జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ అందరినీ మేము బస్తీలో మనోళ్ళకి అందరికీ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము ఇవాళ పొద్దున కలిసి. ప్లస్ అన్ని చోట్ల ప్లాంట్స్ పంచాము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాము, ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళాము. అన్న బర్త్డేకి ఇట్లాంటి సెలబ్రేషన్స్ రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి. రెగ్యులర్గా మంచిగా బర్త్డే జరుపుకోవాలనుకుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. बर्थडे की बहुत बहुत शुभकामनाएं। उन्होंने ऐसे ही दिन दूनी रात चौगनी तरक्की करते रहे और 2 दिन मनाया 4 दिन मनाते रहे बर्थडे, बस ऐसे ही तरक्की करते रहे, लोगों की सेवा करते रहे, यहाँ वहाँ सब कुछ डिस्ट्रीब्यूट करते रहे। यही आशीर्वाद है हमारा। तो थैंक यू.